ఓరి దేవుడో బిఫోర్ బాహుబలి డేస్ బ్యాక్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. వినడానికి ఏదోలా ఉంది. వరస్ట్ లిరిక్స్, వరస్ట్ మిక్సింగ్, యావరేజ్ సాంగ్. టు బి హానెస్ట్, పాన్ ఇండియా వదిలేయండి. ఇది టాలీవుడ్ లెవెల్ కూడా కాదు. ఇది పక్కా భోజ్పురి సాంగ్. ఆది పురుష్ లో కూడా బాగుంటాయి కదా సాంగ్స్. తమన్ గారు డైరెక్టర్ మారుతి వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. కాలర్ ఎగరేసుకోవడం అంటే ఏంటో తెలియాలని మారుతి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఫ్యాన్స్ ఎందుకు రెచ్చిపోయారు? మారుతి సారీ చెప్పాడు. సాంగ్ ఏమైంది? ఇది మూవీకి ఎఫెక్ట్ ఉంటుందా? ట్రోలింగ్ వర్సెస్ పాజిటివ్ అన్ని చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ప్రభాస్ కటౌట్ ముందు కాలర్ ఎగరేసుకుంటారు అనేవి చాలా చిన్న మాటలు అయిపోతాయి. కాలర్ ఎగరేసుకోవడం లాంటి సెంటిమెంట్స్ కూడా ప్రభాస్ ముందు స్మాల్ అవుతాయి. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెంటిమెంట్ కి డైరెక్ట్ రెఫరెన్స్ లా కనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకోండి అంటూ ఫ్యాన్స్ ప్రౌడ్ గా చెప్పుకుంటారు. అందుకే ఫ్యాన్స్ కి బాగా కాలింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియా మొత్తం ఫైర్ అయింది. బరాబర్ కాలర్ ఎత్తుతాం, బొచ్చు కూడా పీకలేడు ఎవ్వడు అంటూ ఫైర్ అయ్యారు. ఇంకా కాలర్ దించేదే లేదు. తారక్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. మా సెంటిమెంట్ ని టార్గెట్ చేశాడు మారుతి. బిగ్ హీరోస్ ని మ్యూజిక్ ఇవ్వడం ఆపే బ్రదర్ అని తమన్ కి కూడా టార్గెట్ చేశారు. ఎందుకంటే సాంగ్ మ్యూజిక్ వీక్ అని ట్రోలింగ్ లెవెల్ 10 కి 1000% రెట్టింపు అయింది. మారుతి క్విక్ చెప్పాడు. ఫస్ట్ ఐ సిన్సియర్లీ అపాలజైజ్ టు ఎవ్రీ ఫ్యాన్. It was never my intention to hurt or disrespect anyone. Sometime in the flow of words things come out differently అంటూ సారీ చెప్పాడు. ఎన్టీఆర్ గారికి రెస్పెక్ట్ చేస్తాను, మీ ప్రేమకి వాల్యూ ఇస్తాను అని క్లారిటీగా సారీ చెప్పాడు. మారుతి టీం ఇక్కడ హైప్ బిల్డ్ చేసుకోవాల్సింది, కానీ కాంట్రవర్సీ వల్ల డైవర్ట్ అయిపోయింది. ఈ అతి తగ్గించుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండగలవు అని మారుతికి పెద్ద ఫాస్ట్ హింట్స్ ఇచ్చారు. మొత్తంగా నీ ఏడుపు నువ్వు ఏడవాలి, పక్కవాడి మీద ఏడవడం దేనికి? మారుతి రెస్పెక్ట్ తో బ్రతుకు అని ఫ్యాన్స్ అయితే ఫైర్ అయ్యారు. ఇది సౌత్ సినిమా ఫ్యాన్ కల్చర్. హై ఫైట్ ఫీస్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రౌడ్ టు బి ఎన్టీఆర్ ఫ్యాన్. మారుతి టైగర్స్ మధ్య వార్ నడిచింది. కొన్ని వేల పోస్టులు దించేశారు కామెంట్ బాక్స్ లో. దీనిపై మీరు ఏమంటారు? ఇది రాజాసాబ్ మూవీపై చాలా ఇంపాక్ట్ పడబోతుంది. అది ఫ్యాన్స్ త్రూ, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల అది అంతలా ఎఫెక్ట్ అవ్వదని చెప్తున్నారు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.